ప్రతి మనిషి స్వార్థం లేకుండా ఉండటం అనేది ఇంచుమించుగా అసాధ్యం, ఒక్క విషయంలో తప్ప. అదేమిటంటే, తాను కన్న పిల్లలు వాళ్ళకంటే ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలని, వాళ్ళ పేరు ప్రఖ్యాతలు చెరిపివేసిన, అంతకంటే హై లెవెల్లో వాళ్ళ పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అని ప్రతి తల్లిదండ్రులు, వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా కోరుకొని తీరతారు. అందుకేనేమో మీరు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన కాడ నుంచి మీరు పెద్దవాళ్ళు అయ్యే వరకు మీరు అడిగిన ప్రతి కోరిక, మీరు ఇష్టపడే ప్రతి ఇష్టాన్ని, వాళ్ళకి ఎంత కష్టమైనా తీర్చలేని స్థితిలో ఉన్నా ఏదో ఒక రకంగా మీ యొక్క కోరికను తీర్చి మీరు పడే సంతోషంలో వాళ్ళ కష్టాన్ని కూడా మర్చిపోతారు. మరి అటువంటి పేరెంట్స్కి పిల్లలుగా మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, వాళ్ళు తలుచుకున్నప్పుడల్లా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, మీకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత, నా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ జీవితం హ్యాపీగా గడుపుతున్నారు అన్న ఒక్క ఆలోచన మాత్రమే మీరు వాళ్ళకిచ్చే గిఫ్ట్. దీన్ని బట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి, మీరు అలాగ ఉన్నారా, లేకపోతే పేరు ప్రఖ్యాతలు చెడగొట్టి వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నారనేది ఒకసారి రీచెక్ చేసుకొని, ఇక నుంచైనా వాళ్ళ పేరు నిలబెట్టడానికి కష్టమైనా సరే చెడగొట్టడానికి మాత్రం ప్రయత్నం చేయమాకండి. ఎందుకనంటే తల్లిదండ్రులు ఉన్నంత వరకే మన విలువ. తల్లిదండ్రులు లేని క్షణాన్న మన లైఫ్ ఎప్పుడు నూతిలో ఉన్న నీళ్ళలో మన మొహం ఎలా కనపడద్దో అలా సింగిల్గా కనపడద్ది, ఎప్పుడు నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వనంత వరకు. సో అందరూ తప్పనిసరిగా ఈ వీడియో చూసి తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని ఉన్నతంగా మార్చుకోవాలని నేను కూడా ఒక తండ్రిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.